ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సర్వమానవాళికి రక్షణ ఒకరి వలనే, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ వాక్య భాగం ముందు విశ్వాస పరీక్షలో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్న ముగ్గురు వారి విశ్వాసమును బట్టి ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నారు. దేవుని సామర్థ్యతను బాగుగా ఎరిగి ఈ మాట పలుకుచూ ఉన్నారు. వేడిమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు, రక్షించుటకు దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, అగ్ని వంటి ఏ సమస్యలో నుండి అయినా తప్పించగలవాడు యేసుక్రీస్తు, రక్షించగలవాడు యేసుక్రీస్తు. అగ్ని వంటి దహించి వేసే సమస్యలు మన జీవితంలో కనపడినప్పుడు ఆ అగ్ని జ్వాలలను అణిచివేయగలవాడు మనకున్నాడు అని మర్చిపోవద్దు. నిన్ను రక్షించుటకును, నిన్ను తప్పించుటకును దేవుడు ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలుకు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను తోడుగా ఉన్న రీతిగా నీకు తోడై ఉండివాడు. ఏ హానియు జరగకుండా నిన్ను రక్షించటానికి నీకు కలిగిన అంతటికి రక్షణ ఆయనే అయి ఉంటాడు. ఈ ముగ్గురు వలె ఆయనను సేవించుచు, ఆరాధించుచు దేవుని ఉన్నతమైనటువంటి దీవెనను పొందుకుందాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.